ఇది మీరు ఐస్ క్రీమ్ అనుకున్నారు, నేను కూడా ఐస్ క్రీమ్ అనుకుని ముందు వద్దన్నాను. మా వాడు చెప్పినాడు ఇది ఐస్ క్రీమ్ కాదు పెరుగు కానీ తీసుకోమనేసి. పెరుగులో వచ్చేసి మామిడికాయ, బ్లూబెర్రీ, పిస్తా పేస్ట్ వేసి. ఆ రోజు చాలా పని ఉండింది, ఇద్దరం పొద్దు నుంచి తిరుగుతాను పని మీద. చెప్పకుండా ఈ అంగడికి పిలుచుకొని వచ్చినాడు. చూడు నీకేం కావాలి తీసుకో అంటే, నేను ఐస్ క్రీమ్ తినను రా అన్నాను. ఇది ఐస్ క్రీమ్ కాదు పెరుగు, పెరుగులో పైన ఇవన్నీ వేసిస్తారు, నీకేమేం కావాలో అవి వేసుకో అన్నాడు. ఈ అంగడోళ్ళ కాన్సెప్ట్ నాకు చిన్నప్పుడు మనం పెరుగులో చక్కెర వేసుకొని తింటాను చూడండి, అదే కాన్సెప్ట్ అనుకోండి. కాకుంటే వీళ్ళు వేరే వేరే వేస్తున్నారు. కొంపదీసి అక్కడి నుంచి ఏమన్నా మన వాళ్ళు ఎవరైనా ఇండియా వాళ్ళు ఇన్స్పైర్ చేసి ఉంటారు వీళ్ళకు. ఇదే అంగడి పేరు. నేను ఆ తర్వాత తింటా అని తెచ్చుకున్నాను. దాంట్లో వచ్చేసి పార్సల్ లో ఐస్ బ్యాగ్ కూడా పెట్టినాడు, ఎందుకంటే కరిగిపోతుందంట అది. నేను అన్నంలో పెరిగేసుకొని తింటా అంటే నా పక్కన బంగాళోడు తర్వాత యూపీ స్టేట్ వాడు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఇలా కూడా తింటారు అన్నంలో పెరిగేసుకుని అని అన్నాడు. అవును, మన ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా ఒక పూట అన్న పెరుగు అన్నంలో తింటారు అని అన్నాను. వాళ్ళు అలా తినారంట, ఇలా తింటారేమో మరి. పెరుగులో అన్నం వేసుకొని తింటే ఏదో ఒక రకంగా చూస్తారు, ఇలా తింటే ఏం పర్లేదు ఎందుకంటే ఇది కొంచెం స్టైల్ గా ఉంది కదా. ఇలా అయితే నేను మా ఆవిడకి థ్యాంక్స్